మీ క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకుంటా. యా రాహుల్ గారు, చూస్తున్నాం రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి అండ్ అక్కడ ఉద్యమ పార్టీ నిన్నటి వరకు, కానీ ఒకసారి తెలంగాణ సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి ఆ పార్టీ నుంచి వినిపించిన మాట, తర్వాత చేరికలు జరుగుతూ ఉంటాయి, ఆ పార్టీని స్ట్రెంథెన్ చేసుకునేడానికి ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలు చూసేది ఏంటి అంటే అంతిమంగా ప్రజలకు ఎటువంటి మేలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి సంక్షేమం అమలు చేస్తున్నారు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది చూస్తారు. ఈ 12 ఏళ్లలో అసలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తుందా? ఇప్పుడు అసలు ఈ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు జనసేన లాంటి పార్టీకి అసలు ఇక్కడ స్కోప్ ఉందా, ఆ వ్యాక్యూమ్ ఉందంటారా? ఏం చెప్తారు? సో యాక్చువల్గా అండి, ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఈ పొలిటికల్ పార్టీస్ ఎజెండా పార్టీ ప్రకారంగా ముందుకెళ్తాయి. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే, ఈ రోజు ప్రజా సమస్యలు ఏంది, ఈ 12 ఏళ్ళలో మనం సాధించింది ఏంది, మనకి ఎంత పెండింగ్ ఉన్నది, ఇంకెంత వెల్ఫేర్ జరగాల, 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తో మనకు మిగులు బడ్జెట్ తో మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం సాధించాము, ఎంత నష్టపోయాము, దానికి పునర్నిర్మాణం చేసుకోవడానికి ఏం చేయాలనే చర్చ తప్పుదారి పట్టిపోయింది. పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఎజెండాలు అదే దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఓపెన్ చెప్తున్నారండి. ఆయన మీటింగ్ ఏదో ఆయన పెట్టుకొని ఆ సభ్యత పెట్టుకొని ఇస్తే ఇంత లైమ్ లైట్ లోకి వచ్చేది కాదు, ఇంత చర్చ జరిగేది కాదు. అసలు టోటల్ టాపిక్ డిబేట్ అయిపోయింది ఈరోజు. ఇంకోటి నేను కోరుకునేది ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న 5 ప్రథమ నగరాలలో హైదరాబాద్ ఒకటి. అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వెల్ఫేర్ పెరుగుతుంది, సర్ప్లస్ పెరుగుతుంది, బడ్జెట్ పెరుగుతుంది. దానివల్ల ఏమైతుంది, మన ఆర్థిక సంక్షోభం నుంచి సర్ప్లస్ బడ్జెట్ లోకి వెళ్తాము. దానివల్ల ఒకళ్ళకొకళ్ళు అప్పుల దాంట్లో రికార్డులు చేస్తున్నారు తప్ప అప్పును తగ్గించే ప్రయత్నాలు ఎక్కడ ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. అదే అండి, ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా సరే మేధావుల్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కూర్చొని ఒక డీటెయిల్ పాయింట్ రిపోర్ట్ ఎందుకు తయారు చేయదు, ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఎందుకు తీయదు, ఒక అంశం ఉంది, ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ మనం ఇంత కేటాయిస్తున్నాము, ఇందులో మైనస్ చేస్తున్నామా ప్లస్ చేస్తున్నామా, ఎందుకు ఒక అబ్స్ట్రాక్ట్ మనం తీయలేకపోతున్నాం. ఎప్పుడు మీ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ, తెలంగాణ 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 అంటున్నాం. ఇప్పుడు ఇంతమంది తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు. మరి గత 12 సంవత్సరాలుగా కాంట్రాక్ట్లన్నీ తెలంగాణ వారికి దక్కినాయి, ఆంధ్ర వాళ్ళకి దక్కినాయి అండి. సూటి ప్రశ్న. 25 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రైవేటైజేషన్ అయిందా కాలేదా? రైట్, మాట్లాడదాం. విజయ్ సార్, మనం చూస్తున్నాం తెలంగాణ సాధించుకున్నాం, అటు